సో ఇవి కంప్లీట్గా డ్రై అయిపోయినాయి అండి. ఇవన్నీ కూడా వీటిలో మిక్స్ చేస్తున్నాం. వాటితో ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత వేరే ఇంగ్రీడియంట్స్ కూడా కొన్ని కలుపుతున్నామండి. ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాయండి. ఈరోజు 4th డే అండి. ఎండ బాగా వస్తుంది, అందు గురించి అన్నీ పైన ఎండలో ఆరబెట్టాము. మార్నింగ్ 9 o'clock పెట్టాము, ఇప్పుడు టైము 3 o'clock అవుతుంది. మీకు చూపించిన విధంగా పైన ఆరబెట్టినవన్నీ కూడా కిందకి తీసుకొచ్చేసామండి. ఇప్పటి వరకు మొత్తం 60% వరకు మాత్రమే కంప్లీట్ అయినట్టు. అంటే ఫస్ట్ తీసుకున్న రా ప్రోడక్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాటర్తో నీట్గా క్లీన్ చేసి స్ట్రెయిన్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టడం అనేది జరిగింది. 2 days తర్వాత ఈరోజు ఎండ బాగా వచ్చిందండి. 3rd డే కూడా కొద్దిగా వర్షం పడడం, ఎండలు ఉండడం వల్ల ఇంట్లోనే ఉంచేసాము. 4th డేకి మార్నింగ్ నుండి ఎండ వస్తుందని చెప్పి మార్నింగ్ 9 o'clock పెట్టి 3:30 వరకు ఎండ్లోనే ఉంచి కిందకి తీసుకురావడం జరిగింది. సో రిమైనింగ్ 40% అనేది ఇప్పుడు చేస్తాం. ఆ 40% ఏంటి అంటే ఇక్కడున్న 25 kgsను కూడా ఒక స్మాల్ బౌల్ తోటి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం కొంచెంగా సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేస్తామండి. హైలో పెట్టడం వల్ల పైన మాత్రమే వేగుద్ది, లోపలంతా పచ్చిగానే ఉంటుంది. కాబట్టి టైం తీసుకున్నప్పుడు కూడా అలా సుమారుగా ఒక 100 grams వరకు మాత్రమే ఫ్రై చేయడం జరుగుతుంది. అట్లా మొత్తం ఫ్రై చేసి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ను కూడా ఎండలో పెట్టడం జరిగింది. వాటిని కూడా విడిగా ఫ్రై చేసి మేమే మిక్సీ పడతామండి. మిల్లుల్లో అవి పట్టరు, అందరికీ తెలిసిన విషయమే కాబట్టి. సో వాటి పౌడర్ తీసుకొని ఇవి మిల్లు పట్టించుకొచ్చిన తర్వాత వాటిలో మిక్స్ చేయడం, ఈ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇవి ఏవైతే ఫ్రై చేస్తామో అవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఈ క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఫ్రై చేయడం అనేది స్టార్ట్ చేసామండి. మీకు స్టవ్స్ మీద 2 pans అనేవి పెట్టాము. సో అల్యూమినియం కూడా యూస్ చేయొద్దు అంటున్నారండి. ప్రస్తుతానికి ఇవి వాడి నెక్స్ట్ టైంకి ఇండస్ వ్యాలీ నుంచి ఆర్డర్ పెట్టాము, వాటిల్లో ఫ్రై చేయడం అనేది జరుగుతుంది. సో మీరు చూసినట్టయితే ఇది సిమ్లో ఉంటుంది, ఇది కూడా సిమ్లోనే ఉంది. ఆ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరుగుతుంది. సో ఫస్ట్ ఐటమ్స్ కొన్ని మీకు ఫ్రై చేసి చూపిస్తాం. ఈ బౌల్లో కేవలం 100 grams మాత్రమే తీసుకోవడం జరిగిందండి. వీటిని కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేస్తాం. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉంటామండి. ఇప్పటికి 5 minutes అయింది. సో
ఇవి కొంచెం చల్లారే వరకు ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తామండి. కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఆ క్లాత్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ అనేది ఇది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా రిపీట్ చేస్తూ ఉంటామండి. అన్నట్టుగా ఇప్పుడు అవన్నీ కూడా ఈ క్లాత్ మీద ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ వేడంతా కూడా న్యాచురల్గా రూమ్ టెంపరేచర్కి కూల్ అయిన తర్వాత మిల్కి తీసుకెళ్తామండి. మాకు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తామో బయట వాళ్ళకి కూడా అలానే ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే మేము కూడా ఇందులో నుంచే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొంత తీసుకొని వాడతాము. నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. సో ఎంత కేర్ఫుల్గా మేము ఇది ప్రిపేర్ చేస్తామనేది మీరు తెలుసుకోవచ్చు.